నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజేటి. రాజధానిపై ఏపీ హైకోర్టు చంద్రబాబుపై నారాయణపై అసెండ్ భూముల పైన కేసు కొట్టేసింది. సో దీనిపైన మనతో మాట్లాడేందుకు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, నిజంగానే కక్షతోనే కేసు పెట్టారా అంటే అదే ఆరోపణ వినపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెండ్ భూములపై ఏదైతే రాజధాని ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని మీద వేసిన పిటిషన్లన్నీ కొట్టేసింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు పార్టీల మీద కక్ష పూరితమైనది అందరికీ తెలిసిన వాస్తవం. వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళు వాళ్ళు కానీ, వైకాపా కానీ తెలుగుదేశం కానీ, వైకాపా కానీ జనసేన కానీ, ఈ రెండు కక్షపూరితమైన వాతావరణంతోనే వాళ్ళ మధ్య వైషమ్యాలు ఉన్నాయి, రాజకీయ వైషమ్యాలు ఉన్నాయి. అక్కడితో ఈ పార్టీలు ఆగిపోకుండా కేసులు పెట్టడం కూడా సాధ్యపడుతుంది. 2021లో వైకాపా పార్టీ అధికారంలో రాగానే అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికార పార్టీలో ఉండగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ మీద, ఆయన మీద, అప్పుడున్న సిఆర్డీఏ మినిస్టర్ మీద అంటే నారాయణ గారి మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు హైకోర్టు ఏం చెప్తుందంటే ఇది కక్షపూరితమైన కేసు, ఇది ఇందులో చర్చించడానికి కానీ విచారించడానికి కానీ ఏమీ లేదు ఇందులో అని చెప్పి కొట్టేసింది. ఏ ఒక్క రైతు కూడా దీని మీద కేసు పెట్టలేదు అన్న వాదన కూడా వినపడుతుంది. నిజంగానే ఎస్, ఇక్కడ సమస్య అది. ఇప్పుడు రైతులకి ఏమైనా ఇబ్బంది ఉంటే రైతులు ప్రభుత్వం మీద కేసు వేయాలి. ఇక్కడ రైతులు వెళ్ళాల, భూములు ఇచ్చిన రైతులు వెళ్ళాల, అసైడ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళాల, కానీ అప్పుడున్న పార్టీ వెళ్ళింది. ఆ పార్టీలో కీలక వ్యక్తి అయిన ఆల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. ఆయనకి తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన ఉంది. తెలుగుదేశం అప్పుడున్న అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉంది. ఆ అధికార పార్టీ మళ్ళీ అధికారంలో రాకుండా ఉండడం కోసం ఆ పార్టీ నిరోధించాలన్న ఒక సంకల్పం ఉంది. దీంతో పెట్టిన కేసులు ఇవన్నీ అదే హైకోర్టు మనం చెప్తుంది. కక్షపూరితం అంటే అవే కదా మరి. ఇక్కడ సమస్య మనం ఆలోచించాల్సిందంటే ఒకటండి, ఏంటంటే వెరీ సింపుల్. ఒక పార్టీ అధికారంలో వచ్చినప్పుడు, ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు, ఆ పార్టీ అధికారంలో ఉంటూ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ పరంగా అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే ఆర్థిక శాఖ ఉంటుంది, అలాగే అనేక మినిస్ట్రీస్ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకుపోతే ఇంకా ప్రభుత్వం ఏర్పడి దేనికి? సో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ఖచ్చితమైన ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ ఏంటి? చిన్న స్థాయి నుంచి కార్యనిర్వాహక అధికారి ఎవరైతే సెక్రటరీ ఉంటారో ఆయన వరకు ఒక రీసెర్చ్ నడుస్తూ ప్రభుత్వం నిర్ణయం సరైందా కాదా, చట్టబద్ధందా కాదా, ప్రజల శ్రేయస్సు కోసం పెడుతున్నామా లేదా, ఇక్కడ ఏమైనా లీగల్ యాక్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అవేమైనా ఉంటే లీగల్ సెల్ కూడా పంపిస్తారు. ఇవన్నీ అయిన తర్వాత సీఎం ఏమో దాని మీద సంతకం పెడతారు. ప్లస్ సీఎంకి ఒకవేళ ఆలోచన వచ్చింది అనుకోండి, అది ప్రభుత్వాన్ని చెప్తారు, ప్రభుత్వ అధికారులు చెప్తారు, దాని వెనుకున్న ఇబ్బందులు ఏంటి చెప్పాడంటారు. వాళ్ళ వైపు నుంచి ఒక నిర్ణయం ఏమీ లేదండి మనం నిర్ణయం తీసుకోవచ్చు అనుకున్నప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక రీసెర్చ్ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఓకే చేయాలంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఒక ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంత హోంవర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ఈజీగా కూడా నిర్ణయం తీసుకోరు కదా. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు అని చంద్రబాబు మీద లేదంటే అప్పుడు మినిస్టర్ మీద కేసులు పెట్టడం అనేది రాజకీయ కక్ష అనేది హైకోర్టు కొట్టేసింది. కొట్టిస్తే ఒక మాట అన్నది, మా విలువైన సమయం ఎందుకు వృధా చేస్తారని. ఇప్పుడు చూడండి, ఆయన ఒక ముఖ్యమంత్రి తను మాజీ అయిపోయారు, వైకాపా అధికారంలోకి వచ్చింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇప్పుడు ఆ కేసు కొట్టివేయబడింది. అంటే ఎంత టైం తీసుకున్నారు, ఎన్ని వాయిదాలు అయి ఉంటాయి, ఎంత చర్చ నడిచి ఉంటుంది, ఎన్ని వాల్యుబుల్ టైం. అంటే ఇప్పుడు న్యాయస్థానాలు వాటికున్న సమయం అంతా సమాజం కోసం, అలాగే ప్రజల కోసం, అణగారిన ప్రజల కోసం, అన్యాయంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసం, లేదు నేరస్తుల కోసం వాటి సమయం కేటాయించాలి. ఇలాంటి విషయాలు కాదు కదా సార్. మీరు ఆల్రెడీ గత వీడియోలో ఒక మాట చెప్పారు, చట్టాలు తయారు చేసే వాళ్ళే ఇలాంటి పనులు చేయడం అన్నది కరెక్ట్ కాదు అని. సో ఇప్పుడు ఏంటి, ఇది ఇంకో ఉదాహరణ. చట్టాలు తయారు చేసే వాళ్ళే ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తూ కోర్టులకు వెళ్ళి కోర్టు కళ్ళ సమయాన్ని కూడా వృధా చేస్తూ, వాళ్ళకి తెలుసు ఇందులో ఏమీ లేదని, అంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టడం. ఇదేంటి, ప్రజలు ఒక చర్చ నడుస్తుంది, తీర్పు ఎప్పుడో వస్తుంది. ఈలోపు ఏమో చంద్రబాబు నాయుడు ఏమో చేశాడు అక్కడ, లేదా నారాయణ గారు ఏదో చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేసారు, అక్కడ ఏదో కొట్టేశారు, ఏదో తినేశారు, లేదంటే వాళ్ళ బంధువులకి ఇచ్చేసారు. అది అలాంటిది రెండు పార్టీలు చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే భారత రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. సమయం ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, వీళ్ళంతాను ఇవి రాజకీయ నిర్ణయాలు. ఈ రాజకీయ నిర్ణయాలు తేల్చుకోవాల్సింది కూడాను ప్రజా న్యాయస్థానంలో.
కోర్టులో కాదండి. అంటే ప్రజల ముందు పెట్టి ఆ ప్రజల చేత చీ అనిపించి అధికారులకు రావాలి. కోర్టులు కాదండి. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం కట్టారు, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ నిల్వ చేశారు. కొన్ని లక్షల ఎకరాలకు లేదా కొన్ని వేల ఎకరాలకు ఆయన నీరు అందిస్తున్నారు. ఇది రాజకీయ నిర్ణయాన్ని పాటిస్తూ ఆయన ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ని కట్టేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. అంత మాత్రం చేత అది మూసేయలేరు కదా, ఆ ప్రాజెక్ట్ని ఆపేయలేరు కదా, లేదు తవ్వింది కాస్త పూర్తి చేయలేరు కదా. సో రాష్ట్రానికి నష్టం కదా సార్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, అతను అవినీతి మీద ఫైట్ చేస్తున్నారు. నిర్మాణాత్మక ఫైట్ రెండు పక్కలు ఉండాలండి. సో అది నడుస్తుంది. ఇక్కడేంటి ఏదీ లేదు, అక్కడ ఏదీ లేని దానికి కక్షపూరితమైన చర్యలు చేస్తే అనవసరమైన కాలం వృధా అవుతుంది. ఇదంతా రెండు పార్టీల మధ్య ఉన్న వైషమ్యాల్ని కోర్టు సమయం వృధా చేయొద్దు అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్తుంది. ఇది మెయిన్ విషయం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక కోర్టుకి వెళ్ళారనుకోండి, ఇక ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు, ఏ పార్టీ కూడా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. అప్పుడు నష్టపోయేది ఎవరండి? ప్రజలే కదా, ప్రజలే కదా. ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు అమరావతి మీద కేసులు వేస్తానంటారు, లేదు పోలవరం మీద కేసులు వేస్తాను, లేదు ఇంకో దాని మీద కేసులు వేస్తాను, లేదు మెడికల్ కాలేజ్ పెడతామంటే కేసులు వేస్తాను, లేదు ఎయిర్పోర్ట్ కడతామంటేనే కేసులు వేస్తాను. ఇలా ప్రతి దాని మీద కేసులు వేస్తూ పోతే ఆ కేసులు ఎప్పుడు తెగుతాయి? సో ఆ తెగినంత వరకు ఇంకే నిర్ణయం తీసుకోకపోతే ఇక ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరికి నష్టం? చివరికి ప్రజలకే నష్టం. చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కదా నష్టం, ప్రజలకి. ఆ కోణంలో ఆలోచించాలి రాజకీయ నాయకులండి. అప్పుడు విలువైన సమయం కోర్టుది సమాజం కోసం, ప్రజల కోసం ఉపయోగపడుతుంది. అది విషయం అండి. సార్, ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీస్ కానివ్వండి, అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, అంటే నా జనరల్ థాట్ ఇది క్వశ్చన్. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీల మీద కేసులు వేయడం, ఇప్పుడు ఇదే జరుగుతుంది, ఇదే విషయం మీద మనం చర్చ చేస్తున్నాం. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీల మీద కేసులు వేయడం అంటే ఇది కామన్ గా, అంటే ఏదో వారసత్వంగా అన్నట్టుగా ముందుకు వెళ్తుంది. కానీ దీనికి చెక్ పెట్టే ఇది ఎక్కడ, ఎప్పుడు? మనం ఎండగట్టాల్సింది ఆ నాయకుల్ని, ప్రజలండి. ప్రజల కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రీమ్ పవర్, సూపర్ పవర్ డెమోక్రసీలో ప్రజలే, అంతిమంగా వాళ్ళదే పవర్. సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఒకసారి గెలిపించేసాం, చంద్రబాబు నాయుడిని సీఎం చేసాం, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసాం, లేదు కేసీఆర్ని సీఎం చేసాం, లేదు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసాం. ఆయన టర్మ్ అంతా అబ్జర్వ్ చేయాలి. సో ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఏ లక్ష్యం కోసం ముఖ్యమంత్రిని చేశాము, ముఖ్యమంత్రిగా ఆయన అదే ప్రయాణం చేస్తున్నారా లేదా, ఎక్కడైనా ప్రజా కంటెంట్గా తయారయ్యాడా, లేదు సమాజానికి వ్యతిరేకంగా తయారయ్యారా, లేదు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఏమైనా ఉన్నారా, లేదా అవినీతి పనులు ఏమైనా చేస్తున్నారా అనేది ఈ ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలు ఇతన్ని అంత అవేర్నెస్ ఉన్నప్పుడు అధికార పార్టీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. మరి ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటి, ఈ ప్రజల్ని అవేర్ చేయాలి. అంటే ఎప్పటికప్పుడు ఒక క్రియాశీలకమైన విమర్శలతో, ఒక సునిశ్చితమైన విమర్శలతో ప్రజలకి జ్ఞానోదయం చేయాలి. వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని ఒక వాచ్ డాగ్లా వాచ్ చేస్తారు. మనం వాచ్ డాగ్లా వాచ్ చేయకపోతే ప్రతిపక్షాలు ఏం చెప్తే వినాల్సి వస్తుంది. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకు కూడా వాచ్ డాగ్లో మనం వాచ్ చేయాలి. మనం ఎవరు రోడ్డు దగ్గర రావక్కర్లా, అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏదో ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు అనుకోండి. సో ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటనేది ప్రజల్లో ఒక చర్చని పెట్టేటట్టుగా ప్రతిపక్షం చేయాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష రోల్ ఏదైతే ఉందో అది చేయగలిగితే అందులో వాళ్ళకి 100% మార్క్స్ వచ్చి అనుకుంటే నెక్స్ట్ అధికారం వాళ్ళదే ఖచ్చితంగా అవుతుంది. అంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం లాభమే లేదు, దానివల్ల లాభమే ఉందండి. అలా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆ రామకృష్ణారెడ్డి గారు కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద, ఆయన అధికారంలో ఉండగా కేసు పెట్టారు మాజీ సీఎం మీద, మాజీ ప్రభుత్వం మీద. మరి నెక్స్ట్ వాళ్ళు వచ్చారా? రాలేదు కదా. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది కదా. మరి ప్రయోజనం ఏంటి? కేసులు పెట్టి ప్రయోజనం ఏముంది? నథింగ్. సో కేసుల వల్ల మనం పార్టీలోకి అధికారంలోకి రాలేమండి. ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అధికార పార్టీని వైపు వాచ్డాగలా చూడగలిగితే అక్కడ మీకు లోపల కనిపిస్తాయి ప్రజలకి. ఆ రోలు ప్రతిపక్షం చేయగలిగితే మంచి ప్రదర్శన అవుతుంది, అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే. ఓకే సార్, సో గుడ్ మెసేజ్ సార్. ఎందుకంటే ప్రజానాయకులను ఎన్నుకునేటప్పుడు కూడా ప్రజలు చాలా నిష్టంగా ఉంటూ, అంటే స్టడీ చేసి నాయకులను ఎన్నుకోవాలి. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం కాదు. అపోజిషన్ పార్టీ అయినా కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూ
మెసేజ్ పరంగా ఇస్తూ వాళ్ళని అలర్ట్ చేయడం అన్నది నిజంగా మంచి మెసేజ్. ప్రజలకు నాలెడ్జ్ లేకపోతే ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయి. అవును సార్. ఇంకో చిన్న విషయం, ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి, అది సరైన పవర్ఫుల్ లేరు అనుకోండి. కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. సంకీర్ణ ప్రభుత్వాలు అంటే మేజర్ ప్రతిపక్షం కూడా దాంట్లో జాయిన్ అవుతుంది. సో అందరూ కలిసిపోయారు, మరి వాళ్ళు ఏమైనా చేయగలరు కదా, అవును, ఏదైనా చేయగలరు కదా. ఒక ప్రాజెక్ట్ పెద్ద 1000 కోట్ల ప్రాజెక్టు లేదా 50 లక్షల కోట్ల ప్రాజెక్టు లేదా 1 లక్ష కోట్ల ప్రాజెక్టు వాళ్ళు పేపర్ల మీద చూపించేసి తినేశారు అనుకోండి, సాధ్యమే కదా. సంకీర్ణ ప్రభుత్వాల్లో అందరూ వాళ్ళే ఉన్నప్పుడు. సో కావాల్సిన అవేర్నెస్ ఎవరికి? ప్రజలకి కావాలి. ప్రజలకు ఉంటేనే, ప్రజలకు కనుక ఆ వాచ్ డాగులు లేకపోతే అధికార పార్టీ ఏమైనా చేస్తారు. ఓకే, ప్రభుత్వాలన్నీ ప్రజల చేతుల్లోనే ఉంది. అంతేనండి, ప్రజలు ప్రభుత్వం చేతిలో కాదంటారు. అంతే కదా, మన రాజ్యాంగం రాసింది కదా ప్రజలతోనని. ఓకే సార్, నమస్తే. నమస్తే.